రావణాసురుడు గొప్పవాడు. ఎందుకు? వాడు భూమిని తీసుకుని వెళ్ళాడు కానీ చేయి పట్టుకోలేదు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తా వినండి. రామాయణానికి సంబంధించిన దాదాపు 300 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక దాంట్లో జుట్టు పట్టుకుని తీసుకెళ్లాడని, మరొక స్టోరీలో సీతని ముట్టుకోకుండా భూమిని పెకలించి తీసుకెళ్లాడని ఉంది. అయితే అసలు రావణుడుకున్న శాపమేంటో క్లియర్ గా తెలుసుకుందాం. కుబేరుడు, రావణుడు ఇద్దరు అన్నదమ్ములు. కుబేరుని కుమారుడు నలకుబేరుడు, నలకుబేరుని భార్య రంభ. దీన్ని బట్టి చూస్తే రావణుడు రంభకి మామ వరుస అవుతాడు. రావణుడి సోదరి అయిన కుంభినాసిని రక్షించడానికి వచ్చిన రావణుడు కుబేరుని ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న టైంలో అటుగా వచ్చిన రమ్మని చూసి మైమరిచిపోయిన రావణుడు బలవంతంగా ఆమెపై అఘాయిత్యం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రంభ భర్త నలకుబేరుడు, నువ్వు పరాయి స్త్రీని ఆమెకు ఇష్టం లేకుండా బలవంతం చేయాలని చూస్తే నీ తల 7 ముక్కలై చనిపోతావని రావణుడికి శాపం పెడతాడు. పరాయి స్త్రీని బలవంతం చేస్తే చనిపోతాడు, అంతేకాని ముట్టుకుంటే కాదు. ముట్టుకుంటేనే చనిపోయేవాడైతే రావణుడి భార్యని, అతని చెల్లెల్ని ముట్టుకోకుండానే ఉన్నాడా? అన్యమతస్థులు సనాతన ధర్మాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.